నమస్తే. మిత్రులారా, ఈ రోజు మే 15, 2026కు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ఉంది. ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు మే 15, 2026. ఈ మే 15కు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత? సరిగ్గా 27 సంవత్సరాలు వెనక గనక వెళ్ళినట్లయితే 1999 మే 15 నాడు కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్ లోని మామిడి తోటలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోలీసులు ఒక బూటకపు ఎన్కౌంటర్ చేశారు. లేక ఒక ఉద్యమకారుణ్ణి, ఒక విప్లవకారుణ్ణి హత్య చేశారు. 27 సంవత్సరాలు అయినప్పటికీ ఆ విప్లవకారుడు, ఆ ఉద్యమకారుడు, ఆ యువ కిషోరం చేసినటువంటి ఆలోచనలు భారత కమ్యూనిస్టు పార్టీ, ముఖ్యంగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ శ్రేణులలో, అంటే విప్లవ శ్రేణులలో, మరో మాటలో చెప్పాలంటే నక్సలైట్ పార్టీ శ్రేణులలో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఆయన ఆలోచనలు ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతా ఉంది, లేక చర్చకు చేపట్టబడింది. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకు ఆయనను చంద్రబాబు నాయుడు హత్య చేశాడు? ఆయన ఆలోచనలు ఏమిటి? ఆయన చెప్పింది ఏమిటి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయనే మారోజు వీరన్న. ఈయన ఒక విద్యార్థి నాయకుడు. ఈయన ఒక యువకుడు, యువ కిషోరం. ఈయన నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా కరివిరాల కొత్తగూడానికి సంబంధించినటువంటి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ వీరన్న ఒక కొత్త చర్చకును లేవదీశాడు. అదే కమ్యూనిస్టు, భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు బ్రాహ్మణీయ భావజాలంలో ఉన్నాయి, బ్రాహ్మణీయ భావజాల ప్రభావానికి లోనై ఉన్నాయి. భారతదేశంలో ఉండేటువంటి కులమును గుర్తించటం లేరు కనుక వర్గం మాత్రమే కాదు, కులాన్ని కూడా ప్రత్యేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కులవర్గ జమిలీ పోరాటాల అవసరం ఉంది అని ఒక ఎంఎల్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు పెట్టినటువంటి వ్యక్తి వీరన్న. ఆయన ఇండియాలో ఏం చేయాలి అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఆ పుస్తకంలో ఇండియాలో ఉండేటువంటి కులాలు, వర్గము, కులము తదితర అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ చేశాడు. ఇప్పటికీ ఏం చేయాలి, కమ్యూనిస్టులు ఏం చేయాలి, సామాజిక శక్తులు ఏం చేయాలి అనేటువంటి అంశం ఇప్పటికి కూడా ఇంకా మిగిలే ఉంది చర్చకు. అయితే ఈ చర్చ కులము, వర్గానికి సంబంధించినటువంటి చర్చ, కులానికి సంబంధించినటువంటి చర్చ, భారతదేశంలో ఒక ప్రత్యేక నిర్దిష్ట పరిస్థితులకు సంబంధించినటువంటి చర్చ మొదటిది కాదు. ఎప్పుడు ఎవరు మన దేశంలో ఈ చర్చ పెట్టారే అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ వీరన్న వైపోద్దాం. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన గురించి, కుల పుట్టుక గురించి 1916లోనే బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి ఒక పత్రాన్ని, ఒక థీసిస్ ను సమర్పించడం జరిగింది. ఇది మొదటిది. భారతదేశంలో కులానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఒక పత్రాన్ని సమర్పించాడు. ఆ తర్వాత 1930లో కుల నిర్మూలన అనేటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా భారతదేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మార్పులు కులముతో ముడిపడి ఉన్నాయి కాబట్టి కుల నిర్మూలన గురించి మాట్లాడటము అని అంటే భారతదేశం యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. అప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సోషలిస్టులను లేక కమ్యూనిస్టులను ఉద్దేశించి చెప్పాడు, సోషలిస్టులారా, భారతదేశంలో మీరు విప్లవాన్ని సాధించాలనుకుంటే విప్లవానికి ముందే కుల నిర్మూలన జరగాల్సినటువంటి అవసరం ఉంది, సామాజిక విప్లవం రావాల్సినటువంటి అవసరం ఉంది, సాంస్కృతిక విప్లవం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఏ కారణాల చేతనైనా సరే మీ నాయకత్వంలో విప్లవమే వస్తే విప్లవం విజయవంతమైన తర్వాత కూడా కులాన్ని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో మీరు ఎటు తిరిగినప్పటికి కూడా కులం అనేటువంటి భూతం మీకు ఎదురు పడుతుంది. మీరు కుడికి తిరిగినా, మీరు ఎడమకు తిరిగినా, మీరు ఉత్తరం తిరిగినా, మీరు దక్షిణం తిరిగినా, మీరు పడమరనైనా, తూర్పైనా, మీరు ఏదైనా చేయండి, కులం అనేటువంటి భూతాన్ని చంపి పారేయకుండా మీరు ఏ దేశంలో విప్లవాన్ని సాధించడం సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు కులమే ఒక దడిగట్టుకున్నటువంటి వర్గంగా ఏర్పడింది అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ కుల నిర్మూలన జరగటము అని అంటే ఆ దడిగొట్టుకున్నటువంటి వర్గంగా మారినటువంటి ఆ వర్గ నిర్మూలన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. అంతేకాదు కులం మనుషులను విభజించడం మాత్రమే కాదు, కార్మికులు విభజించడం మాత్రమే కాదు, శ్రామికులు విభజించడమే కాదు, కులము శ్రమ విభజన మాత్రమే కాదు, శ్రామికుల విభజన కూడా అని చెప్పాడు. కులం శ్రమ విభజన మాత్రమే కాదు, శ్రామికుల విభజన కూడా అని చెప్పాడు. ఆ విధంగా 1936 ఎనిలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన అనేటువంటి పుస్తకాన్ని ఆయన రాసినప్పుడు దాన్ని అందులో చాలా వివరంగా చెప్పాడు. ఆ విధంగా కార్మిక వర్గ ఐక్యతకు అడ్డుగా ఉన్నటువంటి కులాన్ని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది.
అందుకని కులము వర్గము ఏదైతే కులమే వర్గంగా వర్గమే కులంగా ఉన్నటువంటి దాన్ని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అని మొట్టమొదలు చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత రామస్వామి పెరియార్, ఈయన తమిళనాడులో ద్రవిడ ఉద్యమ నాయకుడు. 1920 నుండి 1970 వరకు కుల వ్యతిరేక ఉద్యమాలు, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం గురించి ఆయన ఉద్యమం నిర్మించాడు. ఆ విధంగా కుల నిర్మూలన జరగాలి అనంటే సామాజిక న్యాయం జరగాలి, కుల నిర్మూలన జరగాలంటే ఆర్థిక సమానత్వం రావాలి అని చెప్పాడు. ఆర్థిక సమానత్వమే వర్గానికి సంబంధించినటువంటి అంశము మనం ఆర్థికంతో ముడిపెట్టి చూస్తారు. సో అందుకని ఈవీఆర్ రామస్వామి గారు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత 1950 నుంచి 1960 వరకు రామ్ మనోహర్ లోహియా గారు జాత్ తోడో, కులాన్ని నిర్మూలించండి అనే ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉద్యమంలో కూడా ఆయన చెప్పింది ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విముక్తి జరగకుండా కుల విముక్తి జరగదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సమానత్వం రాకుండా కుల నిర్మూలన జరగదు అని చెప్పాడు. అంతేకాదు కుల నిర్మూలన జరగాలంటే వర్గ నిర్మూలన కూడా జరగాలి అని చెప్పాడు. కులము వర్గము కలగలిసి ఉన్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి కూడా రామ్ మనోహర్ లోహియా గారు. తర్వాత 4వ వ్యక్తి కనుక మనం చూస్తే ఈయన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, మహారాష్ట్ర చెందినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆయనే ఆర్బి మోరే, రామచంద్ర బాబా మోరే, ఆర్బి మోరే. ఈ మహారాష్ట్రకు చెందినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కమ్యూనిస్టు ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ కులం గురించి, కుల పీడనల గురించి, కుల వివక్ష గురించి, కులం పేరుతో జరుగుతున్నటువంటి అన్ని రకాల దోపిడీ, పీడన, దాడుల గురించి కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కమ్యూనిస్టు పార్టీలో చర్చకు పెట్టినటువంటి వ్యక్తి రామచంద్ర బాబా మోరే, ఆర్బి మోరే. అంతేకాదు మహారాష్ట్రకు చెందినటువంటి మోరే గారు అదే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఉన్నారు కనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మహత్ పట్టణానికి తీసుకొచ్చి మహత్ చెరువు పోరాటాన్ని చేయించినటువంటి దాంట్లో కూడా ప్రముఖుడు ఆర్బి మోరే. ఆ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ కుల నిర్మూలన కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలకి, పోరాటాలకి కమ్యూనిస్టు పార్టీలు అండగా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఆర్బి మోరే. మార్క్స్వాదులు, అంబేద్కర్ వాదులు కలిసి పనిచేయాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఆర్బి మోరే. ఈయన 1953లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో అన్టచబిలిటీ అండ్ క్యాస్ట్ సిస్టమ్, అంటరానితనము మరియు కులానికి సంబంధించినటువంటి, భారతదేశంలో కులానికి సంబంధించినటువంటి విషయంపై ఒక లేఖ రాశాడు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి, అక్కడి నుంచి కేంద్ర కమిటీ. ఆ లేఖను మరింత అభివృద్ధి చేసి ఆర్బి మోరే గారు 1957లో, ఆ తర్వాత మరింత అభివృద్ధి చేసి 1964లో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చర్చకు పెట్టాడు. అంటే కమ్యూనిస్టు పార్టీలో మొట్టమొదటిసారి కులాన్ని ప్రత్యేకంగా తీసుకొని పనిచేయాలి అని రాతపూర్వకంగా ఒక డాక్యుమెంట్ ద్వారా చర్చకు పెట్టినటువంటి వ్యక్తి ఆర్బి మోరే. ఆ విధంగా కుల వర్గ పోరాటం జమిలిగా చేయాలి, కుల వర్గ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులతో, డాక్టర్ బాబాసాహెబ్ తో మైత్రిగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఆర్బి మోరే. కుల వర్గ పోరాటం, కుల పోరాటం వర్గ పోరాటంలో భాగం కావాలని, వర్గ పోరాటం కుల పోరాటాన్ని అర్థం చేసుకొని వర్గ పోరాటంలో భాగం చేసుకోవాలని కూడా చెప్పాడు. ఈయన 1964లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చినప్పుడు ఆయన సిపిఎం పార్టీలో చేరాడు. 1964లో ఆర్బి మోరే గారు సిపిఎం పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయన ఎర్ర జెండా, నీలి జెండా, ఎర్ర జెండా, నీలి జెండా, లాల్ నీల్ జెండాలు మనం పట్టుకోవాలి, లాల్ నీల్ ఐక్యత వర్ధిల్లాలి, లాల్ నీల్ మైత్రి భారతదేశ శక్తులకు అవసరం ఉంది, అందుకని నీలు వాదులారా లాల్ గురించి, లాల్ వాదులారా నీలు గురించి మీరు ఆలోచించండి అని చెప్పినటువంటి వ్యక్తి ఆర్బి మోరే. ఆ విధంగా కుల పోరాటం, వర్గ పోరాటం కలిసి పనిచేయాలని మోరే గారు చెప్పారు. ఆ తర్వాత శరద్ పాటిల్, వీరు కూడా గతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆ శరద్ పాటిల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత 1970 నుంచి 1990 మధ్య పూలే అంబేద్కర్ ఆలోచన విధానం అభివృద్ధి చేయాలి అని చెప్పినటువంటి వ్యక్తి. భారతదేశంలో కులము దోపిడీ చేస్తుంది, వర్గము దోపిడీ చేస్తుంది, కుల పీడన కొనసాగుతా ఉంది, వర్గ పీడన కొనసాగుతా ఉంది కనుక కులవర్గ పోరాటాలని జమిలిగా చేయాలి, కులవర్గ పోరాటాలను కలిపి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని శరద్ పాటిల్ గారు చెప్పారు. ఆ తర్వాత 1980లో మాన్యవారు కాన్సీరామ్ కూడా
ఆర్థిక సమానత్వం లేకుండా, రాజకీయ సమానత్వం లేకుండా, సామాజిక సమానత్వం లేకుండా కుల నిర్మూలన జరగటం అనేది అంత ఈజీ కాదు. అందుకని కుల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టాలంటే, ఆర్థిక ఆధిపత్యాన్ని బద్దలు కొట్టాలంటే, సామాజికంగా కుల వివక్షతలకు వ్యతిరేకంగా నిలబడాలి అని అంటే కుల వర్గ పోరాటం జరగాల్సిందే. పీడితులంతా పీడించేటువంటి వర్గానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే, నిలబడాల్సిందే అని చెప్పాడు. అంతేకాదు, ఎవరి చేతిలో అధికారం ఉంటుందో వారే సమాజాన్ని శాసిస్తారు కనుక మెజార్టీ ప్రజలైనటువంటి 100% ఉన్నటువంటి బహుజనుల చేతిలో రాజ్యాధికారం రావాలి. అందుకనే మేమెంతో మాకంత వాటా, ఎవరెంతో వారికంత వాటా అని చెప్పినటువంటి మహానుభావుడు మాన్యవార్ కాన్సీరామ్. ఈ విధంగా వీరి కొనసాగింపులోనే మనం మారోజు వీరన్నను చూడొచ్చు. ఎందుకు మారోజు వీరన్న కూడా ఆయనను కులవర్గ జమిలి పోరాటాన్ని నిర్మించాలని చెప్పినటువంటి ఒక సిద్ధాంతవేత్తగా, సిద్ధాంతకర్తగా, లేక జమిలి పోరాటాలు చేయాలని చెప్పినటువంటి మొదటి వ్యక్తిగా కమ్యూనిస్ట్ శక్తులు భావిస్తారు. ముఖ్యంగా ఎంఎల్ శక్తులు భావిస్తాయి. ఆయన అంత చిన్న వయసులోనే, అతి కొద్ది సమయంలోనే మరి ఎందుకు ఎన్కౌంటర్ చేయబడ్డాడు? ఆయనను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఎన్కౌంటర్ చేసింది? అప్పటికి ఆయనేమి అడవులలో పోయి సాయుధ పోరాటం ఏం చేయలే, లేక సాయుధ పోరాటమే మార్గము అని చెప్పి ప్రజల్ని వదిలేసి, సమాజాన్ని వదిలేసి, కొంతమంది నీ వెంట పెట్టుకొని, కొంతమంది వ్యక్తుల చేత దళాలు ఏర్పాటు చేసుకొని దాడులు కూడా ఏం చేయలేదు. అయినా ఎందుకు ఎన్కౌంటర్ చేయబడ్డాడు అని అంటే, అట్లా సాయుధ పోరాటం యుద్ధం చేసే వాళ్ళతో యుద్ధం చేయటం అనేది ప్రభుత్వానికి చాలా సులువు. యుద్ధం చేసే వాళ్ళతో యుద్ధం చేయటం ప్రభుత్వానికి చాలా సులువు. ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళు అడవుల్లో ఉన్న, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని ఎదుర్కోవటం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కానీ ప్రజల మనసుల్లో ఉండి, ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని, ప్రజల ఇళ్లలో ఉండి, ప్రజల నుంచి విప్లవం తీసుకురావాలి అనుకునేటువంటి వాళ్ళని ఎదుర్కోవటం అనేది సాధ్యం కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజలందరినీ ఏరేయాలి. అందుకే ప్రభుత్వానికి ఏం కావాలి? దోపిడీ ప్రభుత్వాలకు ఏం కావాలి? చంద్రబాబు నాయుడు గారు లాంటి దోపిడీ ప్రభుత్వాలకు ఏం కావాలి? బీజేపీ లాంటి దోపిడీ ప్రభుత్వాలకు ఏం కావాలి అని అంటే, కులం ఇలాగే ఉండాలి, మతం ఇలాగే ఉండాలి, దోపిడీ ఇలాగే ఉండాలి, వర్గం ఇలాగే ఉండాలి, సామ్రాజ్యవాదం ఉండాలి, పెట్టుబడిదారులు ఉండాలి, కార్పొరేట్ శక్తులు ఉండాలి, బహుళ జాతి కంపెనీలు ఉండాలి, బడా పారిశ్రామికవేత్తలు ఉండాలి. అందరూ ఉంటేనే వీళ్ళకు కోట్ల రూపాయల ఎలక్షన్ ఫండ్ పేరుతో వస్తాయి, వీళ్ళ అధికారం కొనసాగుతుంది. కాబట్టి ఇలా ఉండకూడదు అని చెప్పటం అంటే అది మహా విప్లవానికి దారితీస్తుంది. కాబట్టి దాని ఆదిలోనే అంతం చేయాలి అని చంద్రబాబు నాయుడు లాంటి ప్రభుత్వాలు భావిస్తాయి. ఆయన అదే భావించాడు. నిజానికి ఒకవైపు కుల పోరాటం, మరొక వైపు వర్గ పోరాటం. కుల వర్గ పోరాటాలను జబలిగా కొనసాగిస్తే ఏం జరుగుద్ది? కుల నిర్మూలన, వర్గ నిర్మూలన. నిజానికి ప్రజలు గనక దీన్ని అర్థం చేసుకోగలిగితే, దీన్ని అందుకోగలిగితే, ప్రజలు గనక మార్క్స్, అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకుపోగలిగితే, ప్రజలు గనక లాల్ నీల్ శక్తులను ముందుకు తీసుకుపోగలిగితే, ఎర్ర జెండా నీల్ జెండాను పట్టుకోగలిగితే, బహుజన రాజ్యం ఏర్పడితే, శ్రామిక రాజ్యం ఏర్పడితే, చంద్రబాబు నాయుడు ఎంత, నరేంద్ర మోడీ ఎంత, బీజేపీ ఎంత, టీడీపీ ఎంత, లేక అలాంటి దోపిడి పాలకులు ఎంత కాన్సీరామ్ ఏర్పాటు చేసి చూపించలే. అది మచ్చకే కావచ్చు, అది కూలిపోయి ఉండొచ్చు అనేక కారణాల చేత. కానీ నిజంగా ఇలాంటి ఒక ఆలోచన విధానంతో, నిఖార్సైనటువంటి పద్ధతిలో, నిజాయితీ పద్ధతిలో ఒక సిద్ధాంతాన్ని కలిగి పనిచేసేటువంటి శక్తులు కనుక అధికారంలోకి వస్తే వాళ్ళను కూలగొట్టడం అనేది ప్రభుత్వాలకు సాధ్యమయ్యే పని కాదు. పైగా ప్రభుత్వాల పాలక వర్గాల యొక్క దోపిడీ పీడనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబడతారు. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా, దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా, బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా, బడా పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఒక రాజకీయ ఆలోచన అమలవుతుంది, ఒక మార్క్సిస్ట్ ఆలోచన అమలవుతుంది, ఒక కమ్యూనిస్ట్ ఆలోచన అమలవుతుంది. దాన్ని కుల నిర్మూలన కోసం, వర్గ నిర్మూలన కోసం ముందుకు తీసుకుపోతారు. అది చాలా ప్రమాదకరమని చంద్రబాబు నాయుడు భావించాడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే భావిస్తుంది. కాబట్టి కులాలు ఉండటం వాళ్ళకి అవసరం, ఎందుకంటే వాళ్ళ అధికారం కొనసాగాలి కనుక. ప్రజలు ఐక్యంగా ఉండటం వాళ్ళకి అవసరం లేదు. కులరహిత సమాజం వాళ్ళకి అవసరం లేదు. దోపిడీ వాళ్ళకి అవసరం, ఎందుకంటే దోపిడీ వాళ్ళ నైజం గనక, దోపిడీదారుల యొక్క, పెట్టుబడిదారుల యొక్క విధానం గనక. కాబట్టి మారోజు వీరన్న వాళ్ళకి ఒక కంటిలో నలుసులాగా తయారయ్యాడు ఆయన ఆలోచన విధానం. మారోజు వీరన్న యొక్క ఆలోచన విధానం ఒక ఆటం బాంబు లాగా పేలిపోతుంది అని భయపడ్డారు. అందుకే ఆయనను హత్య చేశారు. హైదరాబాద్ లో పట్టుకొని కరీంనగర్ తీసుకెళ్లి అక్కడ సారంగపూర్ మామిడి తోటలో బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయటం అంటే సాయుధ పోరాటం చేసి ఉండని కాదు,
చేస్తారని కాదు, సామాజిక పోరాటం చేస్తారు, సాంస్కృతిక పోరాటం చేస్తారు, ఆర్థిక దోపిడిని లేకుండా చేస్తారు, కులాన్ని వర్గాన్ని జమిలిగా తీసుకెళ్తారు. కులవర్గ పోరాటాలను అమలు చేయటం అని అంటే దోపిడి పాలక వర్గాలను గద్దె దించడమే అని వాళ్ళు భావించారు. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి వాళ్ళు భావించారు. అందుకనే ఆయన హత్య చేశారు. మిత్రులారా, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికైనా ఏం చేయాలి? మరి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, రామస్వామి పెరియార్ గారు కానివ్వండి, శరద్ పాటిల్ కానివ్వండి, రామ్ మనోహర్ లోహియా కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆర్బి మోరే గారు కానివ్వండి, అలాగే మారోజు వీరన్న కానివ్వండి, ఏం చెప్పారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, ఏం చెప్పారు అంటే కులం అనేది ఉపరితలంలో లేదు, పునాదిలోనే ఉంది, ఆర్థికంతో ముడిపడి ఉంది. కాబట్టి కుల నిర్మూలన జరగటం అంటే పునాదిలో ఉన్నటువంటి దోపిడిని, ఆర్థిక దోపిడిని, వర్గ దోపిడిని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక వర్గ నిర్మూలన కోసం పనిచేయటం అంటే కుల నిర్మూలన కోసం పనిచేయటమే, కుల వర్గ పోరాటాలు జమిలిగా చేయటమే అని వాళ్ళు చెప్పారు. దాన్ని అర్థం చేయించడం కోసం, దాన్ని అమలు చేయడం కోసం ఇప్పటికైనా సరే మార్క్స్ వాదులు, అంబేద్కర్ వాదులు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ మాట చెప్తే కొంతమంది రకరకాల వాదనలు చేస్తున్నారు, రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. లాల్ నీల్ అనేది ఒక ఊటకమా లేక ఒక ఊహాజనితమా, లేదు మళ్ళీ వాళ్ళని మోసం చేయటమా ఓట్ల కోసం అని అనుకునేటోళ్ళు ఉన్నారు. అదే విధంగా మారోజు వీరన్న ఆలోచన విధానం కుల సంఘాలను బలోపేతం చేయటం, కుల సంఘాలను నిర్మించటం అంటే వర్గ పోరాటాలని, వర్గ దృక్పథాన్ని లేకుండా చేయటం. కాబట్టి అది మరో కుల ఉన్మాదాన్ని పెంచటమే అనేటోళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు వర్గం తప్ప కులం, వర్గ నిర్మూలన జరిగితే కులం ఆటోమేటిక్ గా అయిపోతుంది, అది ఉపరితలం ఉంటుంది, అది పునాదులు లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో మెజార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కులాన్ని గుర్తించడానికి గాని లేక గుర్తించినటువంటి కులానికి వ్యతిరేకంగా పోరాటాలు, ఒక సస్టైనబుల్ స్ట్రగుల్స్, ఒక నిలకడగైనటువంటి ఉద్యమాలు నిర్మించడానికి గాని తగిన కార్యాచరణ చేసుకోలేకపోతున్నారు అనేది వాస్తవం. కాబట్టి ఈ వాస్తవాలను గమనించి ఇప్పటికైనా సరే కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, లేదు బహుజన సంస్థలు కానివ్వండి, లేదు కుల సంస్థలు కానివ్వండి, 180% ఉండేటువంటి సామాజిక శక్తులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా, దోపిడి పాలక వర్గాలకు వ్యతిరేకంగా, కుల మత రహిత సమాజం కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే లాల్ నీల్ మైత్రి, మార్క్స్ అంబేద్కర్ వాదుల యొక్క ఐక్యత, మైత్రి ఫ్రంట్ ఏదైనా రండి, పేరు ఏదైనా పెట్టండి, పేరు పెద్ద సమస్య కాదు. సమస్య ఈ శక్తులు ఐక్యంగా ఉంటాయి, సమస్య ఈ శక్తులు రాజ్యాధికారంలోకి రావటమే. ఇది గుర్తిస్తారని భావిస్తూ మరొచ్చేటువంటి వీడియోలో తప్పనిసరి వీటికి సంబంధించినటువంటి అనేక అంశాలను లోతుల్లోకి వెళ్లి చర్చిద్దాం. కామ్రేడ్ మారోజ్ వీరన్నకు ఈ సందర్భంగా కుల వర్గ జమిలీ పోరాటాలు వర్ధిల్లాలి, కులరహిత వర్గరహిత సమాజం కోసం శ్రామిక శక్తులు, శ్రామిక జనాలు, వామపక్ష శక్తులు కలిసి పనిచేయాలి. ఆ విధంగా దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడతారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.